నమస్తే, బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. నేను బ్రహ్మం. ఇటీవల మనం యువ గాయని ప్రవస్తి ఆరాధ్య ప్రముఖ తెలుగు మ్యూజిక్ రియాలిటీ షో పాడుతా తీయగా మీద కొన్ని గంభీరమైన ఆరోపణలు చేశారు. ఆమె జడ్జిలపై పక్షవాతం మానసిక వేధింపులు, బాడీ షేమింగ్ వంటి ఆరోపణలు అయితే చేశారు. ముఖ్యంగా కీరవాణి గారు, అదేవిధంగా సునీత గారి గురించి కూడా, చంద్రబోస్ గారి గురించి కూడా మాట్లాడారు. అంటే లీగల్ పరంగా, అంటే మనం న్యాయం పరంగా చూసుకుంటే ఆవిడకి 18 సంవత్సరాలు ఈ మధ్యకాలంలోనే వచ్చిన నేపథ్యంలోనే లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి? అంటే ఇలా బాడీ షేమింగ్స్ అనేది ఒక షోలో అంటే చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే. అసలు ఇలా ఒక షోలో 18 ఇయర్స్ అమ్మాయి, ఈ మధ్యకాలంలో రీసెంట్గా 18 ఇయర్స్ వచ్చిన అమ్మాయికి బాడీ షేమింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ బాడీ షేమింగ్ చేస్తే లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి? ఇప్పుడు కనుక ఒకవేళ అమ్మాయి 18 ఇయర్స్ క్రాస్ అయింది, ఒకవేళ 18 ఇయర్స్ లోపల ఉండుంటే అది పాక్సో కేసు అవుతుండే. బట్ రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మేజర్ అయింది అని చెప్పేసి, అండ్ 18 ఇయర్స్ క్రాస్ అయింది కాబట్టి ఆమెకు అన్నీ కూడా బిఎన్ఎస్ యాక్ట్ అనేది కవర్ అవుతుంది. అంటే ఒకవేళ ఒక మోడెస్టీ ఆఫ్ ఉమెన్ వాయిలేట్, అంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఇన్సల్ట్ చేసిండ్రు, ఒక అమ్మాయిని బాడీ షేమింగ్ చేసిండ్రు, ఆ అమ్మాయి గురించి అంటే ఆమె బాడీ గురించి క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడము, లేకపోతే అది ఒకవేళ వర్క్ ప్లేస్లో కనుక ఆమెని హరాస్ చేసిన, సెక్షువల్లీ హరాస్ చేసినట్టు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏంటంటే ఆమెకి ఏదో డ్రెస్ ఇచ్చేసి ఆ డ్రెస్ వేసుకోమని చెప్పారంట. సో ఆమెకి ఆ డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఆ డ్రెస్ తనకి ఇంప్రాపరేట్, అంటే తనకి సింగింగ్కి తను వేసుకున్న డ్రెస్కి అసలు సంబంధం లేదు, నాకు అసలు అప్రాపరేట్ అనిపించలేదు డ్రెస్ అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ని ఇన్సల్ట్ చేయకూడదు. సో అది